2023 సంవత్సరానికల్లా అస్సాంలో 1 కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ విద్యను తప్పనిసరి చేసి బోధించాలి. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను విస్తరణ చేపట్టారు. పర్యావరణ విద్యను తప్పనిసరిగా పాఠశాలలో చేర్చాలని పద్మశ్రీ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయోగ్ సూచించారు. ప్రకృతి విధ్వంసం వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు తద్వారా మానవాళికి పొంచి ఉన్న ముప్పు ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదని, ఆ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు మేల్కొనాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అస్సాం రాష్ట్రం తముల్పూర్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన చెట్ల పెంపకంపై అవగాహన కల్పించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగా పనిచేస్తుందని, విస్తృతంగా మొక్కల పెంపకం తద్వారా పర్యావరణ రక్షణకు అవసరమైనటువంటి విషయాలను జాగృతం చేసే దిశగా జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని జాదవ్ కొనియాడారు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, స్థానిక సంస్థలు, ఎన్జీఓల సహకారంతో 2030 కల్లా అస్సాంలో 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గత ఏడాది మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2.5 లక్షల మొక్కలు వివిధ ప్రాంతాల్లో నాటామని తెలిపారు. మజులీ ప్రాంతంలో జాదవ్ మొక్కలు నాటి అభివృద్ధి చేసిన మలైఖొతాని తరహాలో మియావకీ విధానంలో చిక్కటి అడవుల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తామని సంతోష్ తెలిపారు. పర్యావరణ మార్పుల వల్ల ఈశాన్య హిమాలయాలకు ముంపు పొంచి ఉందని, హిమానీ నదులు కరగటం వల్ల రానున్న రోజుల్లో సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాల ముంపు ప్రమాదం పొంచి ఉందని జాదవ్ అన్నారు. ఒకప్పుడు పర్యావరణం పరంగా మంచి సమతుల్యత ఉన్న అస్సాంలో క్రమంగా అటవీ విస్తీర్ణం ప్రమాదకర స్థాయిలో తగ్గుతోందని, అడవుల నరికివేతను అడ్డుకోవడంతో పాటు ప్రకృతి పునరుద్ధరణలో విరివిగా మొక్కలు నాటాలని జాదవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మద్దతును ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడేందుకు అస్సాం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని, మహిళా సంఘాలకు 10,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తూ మొక్కలు నాటిస్తూ వాటి పెంపకం బాధ్యత అప్పగించామని ఎమ్మెల్యే జోలిన్ దోయినరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తముల్పూర్ జిల్లా కలెక్టర్ బి వికాస్ భగవత్, ఇగ్నైటింగ్ మైండ్స్ నుంచి రీతు రాజ్ పుకాన్, నవోదయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ఎస్ భవన్లో